ఉన్నానా మరి ఇంటి దగ్గర ఉన్నానా. ఈ ఫార్మింగ్ చూస్తే మాత్రం అసలు హైలైట్ ఉన్నది. అక్కడ చూసుకుంటే చీమ చింతకాయల చెట్టు కూడా ఉన్నది. వెల్కమ్ బ్యాక్ టు అబుదాబిలో. నేను బాలు అన్న ఫామ్కి అయితే వెళ్తున్నాం. ఫామ్ అయితే చూసేరు. ఇది వచ్చేసి మనకు అబుదాబి అల్షాహమల్ అయితే ఉన్నది. సో అన్న ఇక్కడనే ఉంటాడు. ఈ ఫామ్లోకి వస్తే మాత్రం మెంటల్ అవ్వడం పక్క. అసలు ఏంటంటే ఇంటి దగ్గర మన పంట పొలాల ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఎట్లుంటుంది అది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీరకాయ చెట్టు మొత్తం తోట ఉన్నది. అసలు చూస్తే మనం ఇక అనేది ఇక్కడ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే వాతావరణం మొత్తం మనం ఇంటికి పోతే ఎట్లుంటుందో అదే విధంగా పంట పొలాలు అవి ఇవి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక్కడ నారేసిర్రు. ఇది వంకాయ నారు. సో ఈ వంకాయ నారు అనేది కొద్దిగా పెరగంగానే ఇంకా ఇక్కడ పెట్టేస్తారు. ఆల్రెడీ నీళ్ళు కూడా వేసిర్రు. ఇక్కడ చెట్లు పెట్టడానికైతే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అసలు ఇక్కడ వాతావరణం ఎట్లుందంటే సేమ్ హ్యాస్టీజ్ మన ఇంటి దగ్గర మనం ఎట్లుంటామో అట్లానే కనబడుతుంది. అసలు మస్తుంది. దుబాయ్లో ఉన్నట్టు ఫీలింగే లేదు. ఇక్కడ కూడా ఫార్మింగ్ చేస్తారని మాత్రం నేను కళ్ళారా చూసి మాత్రం ఇదే. మనం చూసుకున్నట్టే టమాటా నారు, అక్కడ క్యారెట్లు ఉన్నాయి. ఇవి చూసుకుంటే ఏమంటారు ఖర్జూర చెట్టుకి మన ఈత చెట్టుకి అసలు పెద్ద తేడానే లేదు. కాకపోతే మన ఖర్జూర చెట్టు కొద్దిగా ఖర్జూరకాయలు పెద్దగా అవుతాయి అన్నట్టు. ఈత పండ్లనే చిన్నగా ఉంటాయి. లైవ్గా మనం చూసుకోవచ్చు కూడా. ఇక్కడ చూసుకుంటే ఈ మొత్తం లిఫ్ట్ సిస్టమ్ కోసం ఇక్కడ పెట్టేసేదో ఇవన్నీ డేట్సే డస్ట్ అయిపోయినాయి. న్యాచురల్గా ఈ విధంగా ఉన్న చిన్నది వెరైటీ ఉన్నది అన్నట్టు. కొద్దిగా ఈ మాదిరి ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మనం బీరకాయలు కూడా చూసుకుంటే ఈ విధంగా అసలు సూపర్ బ్రో. ఏదో అసలు ఇంటి దగ్గర ఉన్నట్టే ఫీలింగ్. మొత్తం ఫీలింగ్ అంటే ఇక అసలు చెప్పలేని ఫీలింగ్. అసలు దుబాయ్లో ఉన్నానా మరి ఇంటి దగ్గర ఉన్నానా. ఈ ఫార్మింగ్ చూస్తే మాత్రం అసలు హైలైట్ ఉన్నది. అక్కడ చూసుకుంటే చీమ చింతకాయల చెట్టు కూడా ఉన్నది. సో ఇటువంటి అయితే రకరకాల చెట్లు ఉన్నాయి. అన్ని వీలైతే వీడియో తీసేసి పెట్టేస్తా మీకోసం. థ్యాంక్ యూ. మునక్కాయ చెట్టు కూడా ఉన్నది. యాక్చువల్లీ ఇవి సూపర్. అసలు మునక్కాయలు, ఈ వాతావరణం, ఈ గల్లీ, అసలు ఈ బాదం చెట్టు కూడా ఉన్నది. అసలు సూపర్ ఉన్నది ఇటు వెదర్ అయితే. నెక్స్ట్ టైం మంచి టైం తీసుకొని అయితే వస్తా. అవి కొద్దిగా చెట్లు అవి పెరిగినప్పుడు మొత్తం క్లియర్గా తీసి చూపెడదాం. థ్యాంక్ యూ.